ఎలా ఉన్నారంతా? థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్స్ వీవర్స్ అండి. సో ఈరోజు పానీపూరిని త్వరలో బ్యాన్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే తమిళనాడులో దీని మీద నిషేధం విధించాలని చూస్తున్నారంట. సో ఎందుకంటే పానీపూరిలో వాడేటువంటి వాటర్లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయి. సో దాని ద్వారా క్యాన్సర్ వ్యాప్తి చెందుతుంది అని ఫుడ్ సేఫ్టీ వాళ్ళు పరిశోధించి చెప్పారంట. సో ఆ నీళ్ళు కొంతమంది మంచినీళ్ళు యూజ్ చేస్తారు, కొంతమంది అదే చేతులు అవి పట్టుకోవడము చేయడము ఇలాంటివి చేయడం వల్ల అంటే మనకి ఇలా స్ప్లిట్ చేసి దాంట్లో ముంచి ఇస్తారు కదండి పానీపూరిని. సో అప్పుడు కొన్ని బ్యాక్టీరియా నీళ్ళు మంచినీళ్ళు యూజ్ చేయకపోవడం వల్ల క్యాన్సర్ వచ్చి చాలామంది తీవ్ర అనారోగ్య పాలవుతున్నారు అని చెప్పేసి దీని మీద కేంద్రం కూడా సీరియస్గా ఆలోచిస్తుందంట అండి. పానీపూరిని బ్యాన్ చేయాలి అని చెప్పేసి. సో పానీపూరి ఎవరికన్నా ఇష్టంగా తినాలని అనుకుంటే ఇంట్లోనే తయారు చేసుకోండి. ఆ రెసిపీ ఏంటో అడిగి బయట తిని ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దండి. అది కూడా కొన్ని చోట్ల మనం చూస్తే రోడ్డు సైడ్ పెట్టింటారు, ఒక మురుగు కాలువ ఉంటుంది దాని పక్కన పెట్టింటారు. లేదంటే కొంతమంది అంత చెత్త చెదారం వేసిన చోట ఉంటాయి కొన్ని బండ్లు. కొన్ని అయితే చుట్టుపక్కల చూసామనుకోండి, పాన్ పరాకు కూసిన వాళ్ళ నెక్స్ట్ ఆకు ఒక్క నమిలిన వాళ్ళ అంతా మెయింటెనెన్స్ సరిగ్గా ఉండదు. సో మెయింటెనెన్స్ సరిగ్గా ఉండకపోవడం వల్ల ఇలాంటి జబ్బులు అనేటివి మనకు వస్తాయి. ఇంకా దాంట్లో వాడే కెమికల్స్ కూడా వాడుతున్నారంట అండి. అంటే రుచి కోసం ఇప్పుడు మనం బిర్యానీలో సాల్ట్ ఒకటి టేస్టింగ్ సాల్ట్ అని వాడతాం కదా, వైట్గా ఉంటుంది. సో అది వాడడం వల్ల కూడా మనం ఎక్కువ వాడితే మనకి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది, తక్కువే వాడుకోవాలని చెప్తుంటారు. సో ఆ విధంగానే దీంట్లో కూడా రుచి కోసము లేకపోతే వాటర్లో ఇంకా కొంచెం ఫ్లేవర్ స్మెల్ కోసము వాడే కెమికల్స్లో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని గుర్తించారు. త్వరలో దీన్ని టోటల్ పానీపూరిని బంద్ చేసే యోచనలో ఉన్నారండి. కాబట్టి పానీపూరి ప్రియులకి ఇది బ్యాడ్ న్యూసే. కాకపోతే మన ఆరోగ్యానికంటే ఏది ఎక్కువ కాదండి. ట్యాబ్లెట్స్ తినడం కంటే పానీపూరిని అవాయిడ్ చేయడం బెస్ట్ కదా. సో అది అన్నమాట. చిన్నగా కావాలంటే ఇంట్లో తయారు చేసుకొని చాట్ అది తీసుకోండి. సో అది అండి, మనం అనారోగ్యం పాలై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఆ నరకయాతన పడే బదులు వీటిని కొన్ని ఫుడ్స్ని వదిలేయడం బెటర్ అని నా ఉద్దేశం. సో అది అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఫస్ట్ నా వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.